హలో ఫ్రెండ్స్, నేను మా చిన్ని ఫస్ట్ టైం అరుణాచలం టెంపుల్ వెళ్ళబోతున్నాము. మధ్యలో జరిగిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాము. హైదరాబాద్ నుండి అరుణాచలంలో ఎక్కడ స్టే చేయాలి, దర్శనంకి ఎంత టికెట్ పడుతుంది, అన్ని డీటెయిల్స్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఇది హైదరాబాద్లో ఉన్న చిర్లపల్లి రైల్వే స్టేషన్ని కూడా మీరు చూడండి ఎంత బాగా కట్టారో. ఇక్కడ నుంచి మేము ట్రైన్ ఎక్కాము. నైట్ టైంలో స్పెషల్ ట్రైన్స్ ఉంది. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఉన్నాయి. పర్ హెడ్ 500 చేంజ్ పడింది. ప్రయాణం మాత్రం చాలా బాగుంది. రీజనబుల్గా మీరు హైదరాబాద్ నుండి అరుణాచలంలో వితిన్ 2-3 thousandలో పోయి అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు ఎంటైర్ డీటెయిల్స్ చెప్తాము. ఎక్కడ స్టే చేయాలి, టెంపుల్కి ఎన్ని గంటలకు దర్శనానికి వెళ్ళాలి, దర్శనానికి ఎంత టైం పడుతుందో పూర్తి వివరాలు ఎండింగ్ వరకు చూస్తేనే మీకు తెలుస్తుంది. మాలాగా మీరు కూడా ఫస్ట్ టైం వెళ్తే ట్రైన్ ద్వారా కానీ వెళ్తే అన్ని ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. బస్లో వెళ్ళడం కన్నా ట్రైన్లో వెళ్తేనే చాలా సేఫెస్ట్ జర్నీ ఉంటుంది. పైగా ఇలాంటి బ్యూటిఫుల్ సినారియో చూడాలనుకున్న కూడా మనకు బ్యూటిఫుల్ గ్రీనరీ కూడా, ఆ సన్సెట్ మూమెంట్ కానీ, ఆ గ్రీనరీ, అగ్రికల్చర్ ఇవన్నీ చూడగలిగే అవకాశం దొరుకుతుంది. ఆ ట్రైన్ ఆ మూమెంటే సూపర్ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, అరుణాచల శివుడు అనేది జ్యోతిర్లింగాల మూల ప్రబంధంగా భావించబడే పవిత్ర శివరూపం. ఇక్కడ శివుడు స్వయంగా అగ్నిలింగంగా ప్రత్యక్షమయ్యాడని పురాణాలు చెబుతాయి. అరుణాచల పర్వతం శివుడి స్వరూపమే అని, దాన్ని దర్శించడమే మహాపుణ్యం కూడా అంటారు. గిరి ప్రదక్షిణ ఎందుకు ఇంపార్టెంట్ అంటారంటే, గిరి ప్రదక్షిణ చేసిన వారికి శివుడు సర్వపాపాలను శమిస్తాడు అని వేదాలు వర్ణిస్తాయి. ప్రతి అడుగులో అరుణాచలంలో శివతత్వం అనుభూతి అవుతుంది. ఇక్కడి వాయువు, నీరు, నేల ఆల్ ఆర్ కన్సిడర్డ్ డివైన్ ఎనర్జీ ఆఫ్ లార్డ్ శివ. అరుణాచలం కార్తీక దీపం రోజున పర్వత శంకరం వెలిగే దీపం శివుడు జ్యోతి స్వరూపం. మేము నైట్ 9:30కి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతే అరుణాచలంకి 1:32కి రీచ్ అయ్యాము. సౌత్ గోపురం దగ్గర ఉన్న శ్రీ ఆదిలక్ష్మి వ్యూ హోటల్లో మేము స్టే చేయడం జరిగింది. చూడండి గోపురం వ్యూ ఎంత బాగుంది. 10 లార్జెస్ట్ గోపురంలో మన అరుణాచల శివ గోపురం కూడా వన్ ఆఫ్ ద గోపురం. మేము టెంపుల్కి వెళ్ళే దారిలో ఉన్న వ్యూస్ కూడా మీకు చూపించబోతున్నాము. లాస్ట్ వరకు ఈ వీడియోలో కంటిన్యూగా ఉండండి. దర్శనం లైన్లో వెళ్ళబోతున్నాము. మేము వెళ్ళింది దర్శనం 50 రూపీస్ లైన్లో. ఫ్రీ దర్శనంకి చాలా సమయం పడుతుంది అన్నారు. సో మేము 50 రూపీస్ పర్ హెడ్ టికెట్కి వెళ్ళడం జరిగింది. మ్యాక్స్ టు మ్యాక్స్ 1 to 2 hours మధ్యలోనే దర్శనం అయిపోయింది. మరీ అంత హెవీ క్రౌడ్ లేకుండే. కార్తీక దీపం రోజున దర్శనం చేయడం జరిగింది. ఇక్కడ చూడండి మంచిగా లైటింగ్స్ కానీ చాలా అద్భుతంగా దర్శనం అయింది. కార్తీక దీపం మహోత్సవం ఇక్కడ November 26th నుండి December 3rd వరకు జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తప్పకుండా ఈ సమయంలో అరుణాచల శివుడి దర్శనం మాత్రం తప్పకుండా దర్శించుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్న డివైన్ ఎనర్జీ చాలా అద్భుతంగా ఉంది. ఇది టెంపుల్ లోపలున్న వ్యూ. మన మొబైల్స్ అలౌ చేస్తారు, కానీ వీడియోగ్రఫీ అనేది చేయకూడదు. లోపల దర్శనం జరగక ముందు వరకు తీసుకోగలుగుతున్నాం మన వీడియో. మ్యాక్సిమం మీరందరూ ట్రెడిషనల్ వేర్ వేసుకొని వెళ్ళడానికి ప్రయత్నించండి. స్పెషల్ దర్శనం మీరు చేస్తారు కాబట్టి 1-2 hours అయిపోతుంది. ఫ్రీ దర్శనంలో వెళ్తే చాలా రష్ ఉంటుంది, ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుండొచ్చు. దర్శనం అయిపోయిన తర్వాత ఈ బయట వ్యూ మీకు చూపించబోతున్నాము. ఇక్కడే మీకు ప్రసాదం కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ అన్ని సదుపాయాలు ఇక్కడ మీకు దొరుకుతాయి. చూడండి ఏమేం ప్రసాదాలు అరుణాచల శివలో మీకు అందుబాటులో ఉంటుంది. వాటి ప్రైస్ కానీ వాటి డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. మీరు వెళ్తే మాత్రం తప్పకుండా అక్కడున్న ప్రసాదాలు తప్పకుండా తీసుకొని రండి. నేను మా చిన్నితో చేసిన దర్శనం మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలన్న ఆలోచనతోనే ఇంత లాంగ్ వీడియో చేయడం జరుగుతుంది. మాకు జరిగిన మంచి డివైన్ ఎనర్జీ మీకు కూడా అందజేయాలన్న ఆలోచనతోనే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నేను
మా దర్శనం అయిపోయిన తర్వాత అదే రోజు రాత్రి సమయంలో మేము గిరి ప్రదక్షిణ చేయడం మొదలు పెడదామని అనుకున్నాం. ఎందుకు అంటే నైట్ టైమ్స్లో ఎక్కువ ట్రాఫిక్ ఉండదు, ఎక్కువ ఎండ ఉండదు, ఎలాంటి ఇష్యూస్ ఉండదు. మీకు ఎప్పుడైనా మీరు మీ ఫ్యామిలీతో వస్తే మాత్రం నైట్ టైంలోనే గిరి ప్రదక్షిణ చేసుకుంటే చాలా బాగుంటుంది. డే టైంలో అన్ని షాప్స్ ఓపెన్ ఉంటాయి, ఇంకా బండ్లు వస్తూనే ఉంటాయి పోతుంటాయి, కాబట్టి మీకు చాలా కంజెస్టెడ్ అవుతుంది. నైట్ టైంలో చేసుకుంటే ఈజీ వేగా మీకు 14 కిలోమీటర్స్ ఎప్పుడు అయిపోయింది అనేది తెలియదు. ఇక్కడ మేము దర్శనం చేసుకుంటున్నాము. దీపం ఫెస్టివల్ ఉందన్నున రథయాత్ర ప్రారంభించడం జరిగింది. మేము ఆ రథయాత్రలో పాల్గొనడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము, నేను మా చిన్ని. ఇక్కడ మహారాజగోపురంని మనం దర్శించుకున్న తర్వాత మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. ఇప్పుడు గిరి ప్రదక్షిణ ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది మీకు ఈ వీడియోలో ముందుగా చెప్తాము. కంటిన్యూగా ఉండండి. అప్పటి వరకు మీరు ఇక్కడ జరుగుతున్న ఊరేగింపు వీడియోస్లో అమ్మవారిని, శివుడిని చాలా రూపంలో ఊరేగింపు తీశారు. ఇక్కడ చూడండి, నైట్ వ్యూ ఎంత అద్భుతంగా ఉందో. అరుణాచల శివ శివ శివ. మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు దీపం వెలిగించాము. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనకు వచ్చే మొదటి లింగం ఇంద్రలింగం. ఇలాగే మనం కంటిన్యూగా నడుస్తూ ఉంటే టోటల్గా మనకు వచ్చేది 8 లింగాల దర్శనాన్ని మనం దారిలోనే చేయబోతాము. సో నైట్ టైంలో చూడండి ఎంత బాగుంది వ్యూ. మీరు కూడా దర్శనం చేసుకోండి ఇంద్రలింగం శివుడిది. నెక్స్ట్ మేము వెళ్ళబోయే లింగం పేరు అగ్నిలింగం. ఇలాగే దారిలో వెళ్తూ ఉంటే మధ్యలో త్రాగడానికి నీరు కానీ, షాప్స్లో ఏమైనా స్నాక్స్ తినడానికి కానీ అన్నీ అందుబాటులో ఉంటాయి. టిల్ మీరు మళ్ళీ రాజగోపురం రీచ్ అయ్యేంత మీకు ఏం ఎమర్జెన్సీ నీడ్ ఉన్నా మీకు అందుబాటులో ఉంటాయి. కానీ ఒక విషయం మాత్రం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీరు ఎంతసేపు అయితే అరుణాచల శివలో గిరి ప్రదక్షిణ చేస్తారో ఓం నమః శివాయ్ స్మరించుకుంటూనే వెళ్ళండి. మీకు 14 కిలోమీటర్స్ ఎంత తొందరగా అయిపోయిందో మీకు తెలియదు. సో దేవుడు నామం పాడుతూనే ఉండాలి. మనం నెక్స్ట్ వచ్చిన లింగం అగ్నిలింగం. చూడండి, అగ్నిలింగం అయిపోయిన తర్వాత వచ్చేది యమలింగం. మనం వెళ్ళిన దారిలో మేము అబ్జర్వ్ చేసిన విషయాలు ఇంకొకటి ఏంటంటే, మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఒకవేళ నడవని పరిస్థితిలో ఉంటే ఆటో వాళ్ళు కూడా మనకు గిరి ప్రదక్షిణ చేపిస్తారు. వాళ్ళు సమ్ ఆఫ్ చార్జెస్ తీసుకుంటారు. దారిలో చాలా టెంపుల్స్ మనకు ఎదురవుతాయి. ప్రతి ఒక్క టెంపుల్లో దర్శనం చేసుకుంటూ ఒక్కొక్క కర్పూరం వెలిగిస్తూ వెళ్తూ ఓం నమః శివాయ నామస్వరూపం చేసుకుంటూ వెళ్ళండి. మనం ఎలా అయితే ముందుకు వెళ్తామో లింగం అన్నీ దాటుకొని మనకు మ్యాప్ అనేది ఎదురవుతాయి. మనం ఎక్కడున్నాము, ఎన్ని కిలోమీటర్స్ నడిచాము, ఇంకా ఎన్ని కిలోమీటర్స్ మిగిలి ఉన్నాయి అనేది, ఇంకా రాబోయే లింగం కూడా మనకు మ్యాప్ ద్వారా చూసుకోవచ్చు. అలా దారిలో వెళ్తూ ఉంటే మనకు తినడానికి ఫ్రూట్ సలాద్, వాటర్ బాటిల్స్ కానీ, కూర్చోటానికి రెస్ట్ ప్లేస్ కానీ, ఇలా మ్యాప్స్ డీటెయిల్స్ కానీ ప్రతి ఒక్కటి ఇలా ఒక లుక్ కూడా ఇచ్చేసాను నేను. ఫైనల్గా మనం వచ్చేసాము యమలింగం. ఈ టెంపుల్ దర్శనం కూడా మీరు మీ ఫ్యామిలీ అందరూ చూడండి వీడియో ద్వారా. చూడండి నైట్ టైంలో వ్యూ ఎంత బాగుందో. ఇప్పుడు డిసెంబర్, జనవరి టైంలో చాలా చలి ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మీరందరూ క్యాప్స్, గ్లౌజెస్ ధరించడానికి ప్రయత్నించండి. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూసే. మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేస్తున్నాము. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా తిరువన్నమలై గవర్నమెంట్ వాళ్ళు వాష్రూమ్స్ కానీ, ఇక్కడ మసాజర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఎవరికైనా కాలు నొప్పి ఉన్నా 5 మినిట్స్కి 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. మేము దారిలో వెళ్ళేటప్పుడు డీర్స్కి బిస్కెట్స్ కానీ తినిపించడం జరిగింది. ఇప్పుడు వచ్చిన లింగం నీరుతి లింగం. ఈ టెంపుల్ కూడా మీరు దర్శించుకోండి.
ఇక్కడ కూడా మేము కర్పూరం వెలిగించి మన గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. దారిలో వెళ్ళేటప్పుడు ఎన్ని టెంపుల్స్ వచ్చాయో అన్ని వ్యూస్ మీకు ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాము. చూడండి. ఇప్పుడు మేము రీచ్ అయిన ఆశ్రమం సంగుసామి ఆశ్రమం. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. ఈ ఆశ్రమంలో డైలీ అన్నదానం చేపిస్తారంట వాళ్ళు. మీరు కూడా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శంఖంలో వాటర్ తీసుకొని ఆ శివుడి మీద సమర్పించండి. ఇక్కడ మనకు 12 జ్యోతిర్లింగాల దర్శనం కూడా చేసుకునే సౌభాగ్యం మనకు కలుగుతుంది. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మేము రీచ్ అయిన 6th టెంపుల్ వాయులింగం టెంపుల్ది కూడా మీరు దర్శించుకోండి. ఓం నమ శివాయ. ఓం అరుణాచల శివ. నైట్ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఐ లవ్ తిరువన్నమలై లోగో కూడా కనిపించింది. నెక్స్ట్ మనకు వచ్చేసిన లింగం కుబేర లింగం. ఈ టెంపుల్లో కూడా మీరు వ్యూ చూపిస్తున్నాను, దర్శనం చేసుకోండి. బట్ అన్ని లింగాస్ టెంపుల్ మాత్రం నైట్ టైంలో క్లోజ్ చేయబడి ఉంటుంది. మీరు దూరం నుంచే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా మనం ఎండింగ్ వరకు రీచ్ అవ్వబోతున్నాము. మీకు వీడియో కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఫుల్గా నచ్చి ఉంటే. ఇందాకే మనము ఈశాన్యలింగం కూడా క్రాస్ అయిన తర్వాత మనము వచ్చేసాము రాజగోపురం దగ్గర. ఎక్కడైతే మనము స్టార్ట్ చేసామో గిరి ప్రదక్షిణ, అక్కడ మళ్ళీ వెళ్ళి కర్పూరం వెలిగించి దేవుణ్ణి మనకు కావాల్సింది కోరుకొని మనం ఇంటికి వెళ్ళిపోవాలి. అలాగే మేము కూడా బ్యాక్ టు హైదరాబాద్ ట్రైన్ ఎక్కి రిటర్న్ అయ్యాము. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.